ఈరోజు 21 జూలై గురు పౌర్ణమి. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయినాథులు రాధాబాయి అనే ఆవిడకి గురు ఉపదేశం అంటే ఏంటో వివరించారు. శ్రద్ధగా వినండి. బాబా దగ్గర ఏదైనా మంత్రమో తంత్రమో ఉపదేశం పొందితే కానీ తిరుగు ప్రయాణం కాకూడదనుకుంది రాధాబాయి. గురువుగారిని అడిగింది మంత్రం గురించి. సాయినాథుల వారు ఏమన్నారంటే, మా గురువుగారిని అనేక సంవత్సరాల పాటు సేవించుకున్నాను తల్లి. అయినా సరే ఆయన నా చెవిలో ఏ మంత్రాన్ని ఓదలేదు. నా గురువు నాకు చేయని ఉపదేశాన్ని నేను మాత్రం నీకు ఎలా అందించగలను చూడు తల్లి. మోక్షమొక్కటే జన్మకు పరమార్థమై ఉండగా దానిని సాధించే ఆత్మజ్ఞానానికి మారుగా గురువు నుండి మంత్రతంత్రాలను ఆశించడం ఎంత పొరపాటో ఆలోచించు అమ్మా. ఆత్మవిద్యను పొందగోరే వాళ్ళు కృషి చేయవలసింది గురువు యొక్క అనుగ్రహం కోసం మాత్రమే, మంత్రతంత్రాల కోసం కాదు. సద్గురువు ఎప్పుడు కూడా తన శిష్యుల నుండి రెండు వస్తువులు ఆశిస్తాడు. ఒకటి శ్రద్ధ, రెండవది సాబూరి. ఓ మాతృమూర్తి, ఇలా హితవు చెబుతున్నానని ఏమీ అనుకోకు. ఇప్పుడు నా నుంచి మాత్రమే కాదు, ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి కూడా మంత్రోపదేశాలను పొందవలసిన పని లేదు. నీ మాటని, నీ మనస్సుని, దృష్టిని, భావాన్ని, ఇష్టాల్ని, చేష్టల్ని సమస్తాన్ని నీ గురువు అందే లగ్నం చెయ్యి. నువ్వు పరిపూర్ణ హృదయంతో భావిస్తే ఆయన దృష్టి కూడా నీ అందే పరిపూర్ణంగా ప్రసరిస్తుంది. సాధనలు కానీ, షట్చక్ర ప్రావీణ్యతలు కానీ, అష్టాంగ యోగాలు కానీ ఏమీ అక్కరలేదు. గురువు పట్ల శ్రద్ధ, సాబూరి కలిగి